హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఇంకా కొన్ని చేంజెస్ వస్తే బెస్ట్ అనిపిస్తుందా, లేదంటే ఇప్పుడున్న ప్లేయింగ్ లెవెల్ లో బెస్ట్ బౌలర్స్ ఉన్నారా, ఇంకా మన నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ తో ఉంది కాబట్టి మరి ఆ మ్యాచ్ కోసం ఎస్ఆర్ఎస్ టీం ఎలాంటి ప్లానింగ్స్ వస్తే బెటర్ అనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మెయిన్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలి. ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు అంటే 100% అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తనైతే లాస్ట్ అండ్ ఫైనల్ స్కానింగ్ కోసం అయితే ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఈ స్కానింగ్ అని పాస్ అయితే డైరెక్ట్ ఆస్ట్రేలియా టీం అయితే ఐపీఎల్ ఆడడానికి ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తుంది. దీని గురించి ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ అండ్ ప్యాట్ కమిన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నాడు. మరి చూద్దాం, ఇదైతే 100% పాస్ అయ్యి తనైతే మన టీంలోకి వచ్చి మన నాయకుడు ఎలాంటి గేమ్స్ ఆడిపిస్తాడో మన అందరికీ తెలుసు. సో ప్లీజ్ కమ్ బ్యాక్ ప్యాట్ కమిన్స్, వీఆర్ వెయిటింగ్. ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతే, మన లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్, ఆ మ్యాచ్ గురించి అయితే ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం ఏమైందని. ముందుగా మనందరం అనుకున్నట్టు అంత బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ అయితే రాలేదు. అండ్ ఆ మ్యాచ్ లో డేవిడ్ పెయిన్ ని తీసి లివింగ్స్టోన్ ని అండ్ హర్షల్ పటేల్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇదైతే బెస్ట్ ప్లానింగ్ అండ్ బెస్ట్ కాంబినేషన్ తో వచ్చిందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం. ఇంకా ఇక్కడ నేను మెయిన్ గా చెప్పాల్సిన విషయం టాస్. ఇప్పటి వరకు టోటల్ గా ఎస్ఆర్ఎస్ టీం ఈ ఐపీఎల్ 2026 లో 3 టైమ్స్ ఆడితే, ఈ 3 టైమ్స్ లో కూడా ఒక్కసారి కూడా టాస్ గెలవాలి. మెయిన్ గా టాస్ అయితే ఈ సీజన్ లో చాలా ఇంపార్టెంట్ గా మారిపోయింది. బట్ ఈ 3 మ్యాచెస్ లో కూడా మనం టాస్ ఓడిపోయి ప్రతిసారి ప్రతి టీమ్ తో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ వచ్చాం. అండ్ మెయిన్ గా ఫస్ట్ మ్యాచ్ అగ్రెస్ట్ ఆర్సీబీతో అయితే ఈజీగా ఓడిపోయాం, కానీ సెకండ్ మ్యాచ్ అయితే గుడ్ ఫైట్ బ్యాక్ ఇచ్చి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మనం అయితే కంఫర్టబుల్ గా గెలిచాం. బట్ కమింగ్ టు థర్డ్ మ్యాచ్, ఇంకా ఇక్కడ అసలైన మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్ గా మారిపోయింది మనకి. మెయిన్ గా మన హోమ్ గ్రౌండ్ లో బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ వస్తుంది అనుకున్నారు ప్రతి ఒక్క ప్లేయర్స్ అండ్ ప్రతి ఒక్క పిచ్ రిపోర్టర్స్ కూడా. ఒకసారి గేమ్ స్టార్ట్ అయ్యాక మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అందుకే ఫస్ట్ బాల్ పడినంత వరకు ఏ ప్లేయర్ కూడా పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయో అర్థం కాదని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇంకా మెయిన్ గా ఇక్కడ టాస్ ఓడిపోవడం వల్ల ఎస్ఆర్ఎస్ టీమ్ కి అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎల్ఎస్జి టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసింటే సేమ్ ఇలాంటి స్లోవర్ ట్రాక్ వల్ల వాళ్ళు కూడా మినిమం 150 to 160 అయితే కొట్టేటోళ్ళు. సో సెకండ్ బ్యాటింగ్ మనకు తెలుసు కాబట్టి దాన్ని అయితే ఈజీగా చేసి గెలిచేవాళ్ళం. బట్ అదంతా రివర్స్ గా జరిగిందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి. కొంచెం బ్యాడ్ లక్ కూడా ఉంది ఈ మ్యాచ్ లో. కానీ ఒక్కసారి అయితే నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాస్ అయితే మెచ్చుకోవాల్సింది. జస్ట్ 10 ఓవర్స్ లో 35 రన్స్ కొట్టిన ఎస్ఆర్ఎస్ టీమ్ టోటల్ గా 20 ఓవర్స్ కంప్లీట్ అవుతాడికి 156 రన్స్ కొట్టేదంటే సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రీ క్లాసన్. ఆల్రెడీ ఈ సీజన్ లో 2 మ్యాచెస్ లో 2 బెస్ట్ పార్ట్నర్షిప్ చూసాం ఇన్ బిట్వీన్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసన్ తో. వీలైతే బెస్ట్ ఫామ్ లో ఉన్నారు. మెయిన్ గా ఎన్కేఆర్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్ లో తనేంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. సెకండ్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ కమింగ్ అగైన్స్ ఎల్ఏజీ టీమ్ లో కూడా బెస్ట్ బ్యాటింగ్ అయితే ఆడాడు విత్ హెన్రీ క్లాసన్ తో. కానీ మెయిన్ గా బౌలింగ్ విషయానికి వస్తే 156 రన్స్ ని ఎల్ఏజీ టీం ఈజీగా కొడుతుంది అయితే అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇది ఒక స్లో పిచ్ అని. బట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేయాల్సింది, మెయిన్ గా మిచెల్ మార్ష్, అడమ్ మాక్రమ్ అండ్ రిషబ్ పంత్, వీళ్ళ ముగ్గురు ఎంత స్లోగా ఆడారో మనం చూసాం. వాళ్ళైతే బాల్ కోసం వెయిట్ చేసి మరి ప్రతి ఒక్క షాట్స్ ఆడారు. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ లో మనకైతే అర్థం కాలి, వాళ్ళకైతే సెకండ్ ఇన్నింగ్స్ కి చాలా ఈజీ అయిపోయిందని చెప్పాలి. ఇంకా ఈ మ్యాచ్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అయితే హర్ష డూబే దగ్గర నుంచి, మలింగా నుంచి, హర్షల్ పటేల్ దగ్గర నుంచి, శివంక్ కుమార్ దగ్గర నుంచి అయితే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చి ఈ మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వెళ్ళడం అంటే మన టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా మెయిన్ గా మన రీసెంట్ గా జరిగిన ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో కూడా చూసాం. ముంబై ఇండియన్స్ లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 160 కొడితే దాన్ని అయితే డిఫెండ్ చేసుకోలేకపోయింది. అండ్ ఢిల్లీ టీం కూడా దాన్ని జస్ట్ 17 ఓవర్స్ లోనే కంప్లీట్ చేసింది. అది కూడా ఒక స్లో బౌలింగ్ ట్రాక్. బట్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో జస్ట్ 156 రన్స్ 19.5 ఓవర్ తీసుకెళ్లిందంటే క్రెడిట్ గోస్ టు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. ఒక్కసారి భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మార్కో ఎన్సన్, రషీద్ ఖాన్ ఇలాంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ మొత్తం నాకైతే గుర్తొచ్చింది. మెయిన్ గా హర్ష డూబేకి, శివంక్ కుమార్ కి, ఈ 2 యంగ్స్టర్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పక్క. ఎవరైతే ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ లేదన్నారో వీళ్ళకైతే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారని చెప్పాలి ఈ మ్యాచ్ లో. ఒక్కసారి మ్యాచ్ గెలిచింటే ప్రతి ఒక్క ఆరెంజ్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుని తిరిగేవారు. బట్ ఎస్ఆర్హెచ్ టీం సైడ్ అయితే లక్ అయితే లేదని చెప్పొచ్చు ఈ మ్యాచ్ లో. ఇంకా ప్రతి ఒక్కరు జయదేవ్ ఉన్నట్లకి తక్కువ అంచనా అయితే వేస్తున్నారు. బట్ ఒక బౌలర్ కి అయితే బ్యాడ్ డే ఉంటుంది. ఇంకా ఈ ప్లేయర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ తో ఉంది. మరి పంజాబ్ తో కూడా ఎలాంటి బౌలింగ్ అటాక్ తో వస్తామంటే 100% ఇదే బౌలింగ్ అటాక్ అయితే రాబోతున్నాం. మెయిన్ గా ఈ స్క్వాడ్ లో అయితే ఎలాంటి చేంజెస్ ఉండవని నేనైతే అనుకుంటున్నా. డేవిడ్ పెయిన్ ప్లేస్ లో లివింగ్స్టోన్ ఇంకోసారి మరొక ఛాన్స్ అయితే ఇవ్వాలి. తను కూడా ఒక డీసెంట్ గేమ్ ఆడాడని చెప్పి లాస్ట్ మ్యాచ్ లో. సో తనకైతే ఇంకో ఛాన్స్ ఇస్తేనే బెటర్. అండ్ కమింగ్ జయదేవ్ ఉన్నట్టు తనైతే ఒక బెస్ట్ బౌలర్ అని మన అందరికీ తెలుసు కాబట్టి తను కూడా చేంజ్ చేసే ఛాన్స్ అయితే లేదు అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్. బట్ ఒకటైతే ఫిక్స్, ఇషాన్ కిషాన్ దగ్గర నుంచి ఒక చిన్న టాక్టికల్ అయితే మిస్ అయ్యమని చెప్పాలి అగైనెస్ట్ ఎల్ఏజీ టీమ్ లో. అంత స్లో పిచ్ ఉన్నాక కూడా హర్షల్ పటేల్ అయితే పవర్ ప్లేలో ఒక ఓవర్ కూడా ఇయ్యలే. జస్ట్ ఇదొకటే నాకైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. సో నెక్స్ట్ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డికి పవర్ ప్లే అయితే ఇయ్యదు. ఆఫ్టర్ ది పవర్ ప్లే తర్వాత ఇస్తే నితీష్ కుమార్ రెడ్డి ఎలాంటి బౌలింగ్ చేస్తాడో మనం ఆల్రెడీ అగైనెస్ట్ కేకేఆర్ తో చూసాం. అందుకే పంజాబ్ మ్యాచ్ లో అయితే అస్సలకే పవర్ ప్లే నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ అయితే ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ప్రియాన్ షారి ఎలా ఆడుతున్నాడో మనం అందరం చూసాం. సో ఎన్కేఆర్ బౌలింగ్ లో తనైతే ఒక ఆట ఆడుకుంటాం పక్కా. అందుకే పవర్ ప్లే తర్వాత తనకి ఇవ్వడం బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా మెయిన్ గా అగైనెస్ట్ పంజాబ్ మ్యాచ్ కోసం అయితే ఎస్ఆర్ఎస్ టీం ఇదే కాంబినేషన్ తో వెళ్తుంది. అక్కడ గెలుస్తామని నేనైతే 100% నమ్ముతున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా అగైనెస్ట్ పంజాబ్ తో గెలవాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం.